ఆలోచన చేసి పెట్టితే అందరు సపోర్ట్ చేసిర్రా బాబు. ఇవాళ మా పిల్లలు ఐఐటిలో 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో డాక్టర్లు అవుతున్నారు. కనుక ఇదే స్పీడు మన తెలంగాణలో అన్ని పార్టీల వారు ఉన్నారు. దీనికి మా రాహుల్ గాంధీ గారు అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడతాడు. ఏది 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు డాక్టర్ మన ముఖ్యంగా నరేంద్ర మోడీ అయిన ఓబీసీ లీడర్ గా ఆయన ఆశీర్వాదం ఆయన సపోర్ట్ చేస్తే తప్పనిసరిగా అవుతుందండి. మీరు ఈడబ్ల్యూఎస్ లో 10% పెడితే మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేయలేదు. మేము ఒక కోర్టు కూడా పోలే, ఎందుకంటే అందులో కూడా పేదవాళ్ళు ఉన్నారండి. ఇవాళ అగ్రకులాలైనటువంటి రాహుల్ గాంధీ అంటున్నాడు. అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అగ్రకులాల వాడైనా ఆయన కూడా పెట్టిండు కదా 42%. కనుక బడుగు బలైన వర్గాలకు నువ్వు అంటావు, నేను ఓబీసీని అంటావు, నీ చిత్తశుద్ధి ఏడున్నదో అక్కడ తెలుస్తుంది. ఎన్ని చెప్పినా మేము ఈసారిగిన రాకపోతే మా జీవితంలో ఎన్నడూ రాదుగా. దీనికి ఒకటే చట్టం రావాలి. అందరు కొందరు అంటున్నారు మనం పార్టీ పరంగా ఎన్నడో చేసినా మేము. అంజయ్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే పార్టీగా మనకు చట్టం వస్తేనే మన భవిష్యత్తు ఉన్నది. ఆ చట్టంలో మనకు అవకాశం వస్తుంది. రేపు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇవాళ జిల్లా పరిషత్ వరకే కాదు కదా. ఫ్యూచర్ అంటే చట్టం రావాలి. ఆ చట్టానికి కేవలం నాయకుడు ఎవరంటే ఒక పక్క రాహుల్ గాంధీ, ఇంకో పక్క నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అడుగు ముందుకు వేస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నేళ్ళు ఉండాలి, ఇప్పటికీ 76 ఏళ్ళు అయింది. మండల్ కమిషన్ 1992లో వచ్చింది. 27% అన్నారు. మేము డబుల్ డిజిట్ కూడా దాటలేము. కనుక నరేంద్ర మోడీ గారికి నేను యాజ్ ఓబీసీ ఎంపీ కన్వీనర్ గా గతంలో కూడా 3 సార్లు కలిసిన. మా జనాభా ఎక్కువ ఉన్నది, 56% ఉన్నారు. మాకు సెపరేట్ మినిస్ట్రీ అంటే అది ఇయ్యలే, క్రిమిలైన్ ఎత్తేయమంటే అది ఇయ్యలే, ఆఖరి కులగన చేయమంటే చేయలే. కానీ ఇవాళ అగ్ర కులాల్లో పుట్టిన రాహుల్ గాంధీకి ఆలోచన తెలంగాణలో ఈ 42% అయింది. అదేవిధంగా మీరు 69% తమిళనాడులో ఇస్తున్నారు, వాళ్ళు నడుపుకుంటున్నారు. మాకు ఎందుకు అన్యాయం చేస్తావు నరేంద్ర మోడీ? ఇవాళ అందరు నాయకులు, ఇవాళ ఆయన ఎవరు బీజేపీ అధ్యక్షుడు, ఆయన కూడా చెప్పాడు మేము మద్దతు ఇస్తా అన్నాడా లేదా? మరి అందరు మద్దతు ఇస్తా అంటున్నారు, కానీ మరి దీనికి ఎక్కడ ఆపుతున్నారు? దీనికి ఆపడానికి కారణం ఒకటే, బిల్లు పెట్టినప్పుడు ఆయన తప్పనిసరిగా నరేంద్ర మోడీ బీజేపీ వాళ్ళకి ఎక్కువ ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మద్దతు ఇస్తే మా భవిష్యత్తు బాగుంటుంది. దీనికి నేను రాజకీయంగా ఎవరినేమన్నా ఆలోచన చేయండి. రవయ్యాల నక్సలైట్ల మార్పు వచ్చింది, ఎవడన్నా అనుకున్నాడా? AK-47 ఇచ్చేస్తున్నారు. మేము మెయిన్ స్ట్రీమ్ లో బతుకుతాము, మా భవిష్యత్తుకి వద్దు. సోషల్ జస్టిస్ కావాలంటే ఈ ప్రభుత్వాల ద్వారానే అవుతుందని బందూకులు ఇడిచిండ్రా బాబు నరేంద్ర మోడీ. ఇవాళ వాళ్ళలో మార్పు వస్తుంది. ఇందిరాగాంధీ ఎందుకు ఇచ్చింది? భూ సంస్కరణ ఎందుకు అమలు చేసింది? దున్నేవాడికి ఎందుకు ఇచ్చింది అంటే ఆనాడు దొరల దగ్గర 500 ఎకరాలు 1000 ఎకరాలు భూమి ఉంటే దొరల దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇచ్చిందా లేదా? కీసర దారిలో కూడా ఇచ్చింది. 1981లో 94 ఎకరాలు ఎస్సీలకు ఇచ్చింది. కనుక ఈ ఆలోచన నరేంద్ర మోడీలో రావాలి. రాజకీయాలు ఉంటాయిరా భయ్, కానీ ఒకసారి పేదవారికి అన్యాయం జరుగు. మా దిక్కు కూడా చూడు, మేమందరం ఓటర్లం రా బాబు. మేము ఎవరికి గెలవాలన్నా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ ఓటు పడితేనే గెలుస్తారు. మీ అగ్రకులాల సంఖ్య ఆయన మా రాహుల్ గాంధీ చెప్పిండు 10% ఎంజాయ్ చేస్తున్నారు, 90%కు అన్యాయం జరుగుతుందని చెప్పాడు. ఈయన ఉద్యోగాలలో ఇవాళ జ్యుడిషియల్ ఎవరున్నారా? పేరుకు ఒక్కడో ఎస్సీ ఒక ఉన్నారు. జ్యుడిషియరీ అంతా అగ్రకులాలు ఆక్యుపై ఉన్నది కాబట్టి వాళ్ళు ఎట్లనన్నా మాకు రానియరు. కనుక నరేంద్ర మోడీ యాజ్ ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా నేను నీకు ఎన్నోసార్లు కలిశాను, పార్లమెంట్ లో కలిశాను, ఎంపీలతో కలిశాను. ఈసారి మాకు న్యాయం చేయమని కోరుతున్నా. ఇది అయ్యే వరకు నో క్వశ్చన్ ఆఫ్ చేంజ్. కొందరు సలహాలు ఇస్తున్నారు, ఎందుకన్నా పార్టీస్కి ఏమి ఇచ్చినట్లే బాబు, ఇక మా ఫ్యూచర్ ఇదే కదా. మా అమ్మడికి ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్స్ లేదు, ఎంపీలు అయ్యే ఛాన్స్ లేదు. ఇది అయితే
యావత్ భారతదేశంలో 56% ఉన్న బీసీలకు సరి అయిన న్యాయం జరుగుతుంది. ఏదైనా అన్ని పార్టీలకు ఇవాళ నేను అన్ని దగ్గర తిరిగినా వ్యాపారస్తులలో కూడా ఒక ఆలోచన వచ్చింది. దీపావళి టైంలో షాపులు వద్దంటే వాళ్ళు బంద్ చేసుకున్నారు. సాయంత్రం 5-6 తర్వాత ఇప్పుకోమన్నాం. వారందరూ కూడా బంగారం షాపు వాళ్ళు కానీ అదేవిధంగా బట్టల షాపు వాళ్ళు కానీ చిన్న చిన్న యూఎన్ పెట్రోల్ బంకులు కూడా కొన్ని అన్ని బంద్ చేసుకున్నారు. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఒక సంఘటన జరిగింది. నేను మొదలు చేసేటప్పుడు బ్యానర్ పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఆ బ్యానర్ కిందికి తగిలి కాళ్ళకు అడ్డం వచ్చి కింద పడ్డా. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, హనుమంతలా ఏమైంది, హనుమంతలా ఏమైంది, ఏం కాలేదు భయ్, అమ్మవారి దయ, మహంకాళి దయ, బడుగు బలైన వర్గాల దయ వల్ల ఏమి జరగలే. ఆ అమ్మవారికి కొడుతున్నా. మిగతాది కూడా 42% అమ్మా నరేంద్ర మోడీకి చెప్పు, ఆయన చెప్పు మాకు న్యాయం చేయమని, లేకపోతే మా భవిష్యత్తు ఇక ఉండదు, ఇదే మా ఆఖరి, మా పిల్లల భవిష్యత్తు ఏమైతుందని మనందరినీ కోరుతున్నా. అమ్మా ఆలోచనలో మార్పు రాని. రాజకీయాలు ఉంటాయి కానీ పేదవానికి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయమని కోరుతున్నా. నాకు ఎలాంటి సంఘటన కలిగలే. మరొకసారి పేదవాళ్ళ గురించి కొట్లాడుతున్నా. అమ్మవారి దయ ఉన్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఆలోచన చేసి ఏదో ప్రధానమంత్రికి ఒక ఆలోచన ఏమున్నదంటే అలా పార్టీ అరే కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది, రాహుల్ గాంధీ అరే ఎప్పుడన్నా వస్తారా భయ్, ప్రజలు తీర్పు ఇస్తేనే నువ్వు ప్రధానమంత్రి అయినావు, ఆయనకు అవకాశం వచ్చినా అయినొచ్చు. కానీ దాని గురించే మా పొట్ట పెట్టొద్దు అని అడుగుతున్నా. మాకు అన్నం పెట్టిన తల్లే తీసుకోకని చెప్తున్నా. ఇప్పటికన్నా దయచేసి మా 42% పార్లమెంట్ లో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాలలో మా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే మా భవిష్యత్తు బాగుంటుంది. పేదవాడికి కూడా ఈక్వల్ గా రైట్ ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. మా దగ్గర అన్ని విధాలు చేసినాం. కొందరు పని కట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. కానీ ఈ బంద్లో మాత్రం నేను అన్ని పార్టీలను అప్రిషియేట్ చేస్తున్నా. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సీఎం కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ అందరు సపోర్ట్ చేసి వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది సాధించిన నాడే 42 వచ్చినాడే మా ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మా ఫ్యూచర్ ఇప్పటికే కిమిలైన్ పెట్టి మా పిల్లల భవిష్యత్తు కొడుకు లేదు. 80,000 యాన్యువల్ ఇన్కమ్ దాటంగానే మా పిల్లలకు భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు రావు. మా ఉద్యోగాలు ఖాళీ కూడా మళ్ళీ అగ్రకులాలకి పోతున్నారు. అదే ఎస్సీ వాళ్ళకు మాత్రం ఎందుకుంటారు అంటరానితనం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు వాళ్ళ రిజర్వేషన్ అమలు చేసిండు కాబట్టి వాళ్ళ పోస్ట్ అట్లనే ఉంటుంది. కొత్తవాడు వచ్చే వరకు మాది అట్లుండదు. మాకు ఒకసారి క్రిమినల్ వచ్చేసినట్టే మా భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ 42% ఇస్తే అన్ని కథమైతాయి. మా పిల్లలు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలలో అదేవిధంగా రేపు జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో మా వాళ్లకు మహిళలకు కానీ అదేవిధంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వ్యాపారస్తులకు, ఈ బంద్ను సఫలం చేసినటువంటి అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.